ఎప్పుడే కానీ 40 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడు కూడా ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు చూడలే. ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నల్లపరెడ్డిపల్లెలో ఉన్నటువంటి వ్యక్తుల మీద పెట్టింది, ఈరోజు తీసుకొని పోయి స్టేషన్లో పోయి పెట్టింది పోలీసులు. ఇప్పుడు వాళ్ళ ప్రత్యర్థులు కూర్చొని పలానోళ్ళు దాడి చేస్తారంటే ఏమైనా అనుకోవచ్చు. వాళ్ళు కొన్ని పేర్లు ఇచ్చి ఇతరులు అని చెప్తే ఆ ఇతరులు వీళ్ళు కూర్చొని చేస్తున్నారు పోలీసులు. మరి మీ ఆఫీస్లో ఉండేటువంటి వాళ్ళు అక్కడ పోయి ఎస్సీ ఎస్టీలను ఎక్కడి నుంచి కొడతారు అని చెప్పి నేను అడుగుతున్నా. మీ స్టేషన్లో మీ పోలీస్ స్టేషన్లో కూర్చొని మీకు బైండ్ ఓవర్ అయినటువంటి వ్యక్తులు అక్కడెక్కడో నల్గొండవారిపల్లిలో కూర్చొని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారంటే అసలు మీరు ఏ రకంగా ప్రయాణం చేస్తున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. డిఐజీ గారు మీరు మాట్లాడేటువంటి మాటలు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అసహించుకుంటాడు. మీరు డిఐజీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిగా మీరు వ్యవహరించడం లేదు. డిఐజీ గారి కంటే నేను ఎస్పీ గారికి కూడా వినవిస్తున్నా, మీకు అంతో ఇంతో మంచి పేరుంది. మీరు చూస్తూ ఇక్కడ జరిగేటువంటి అరాచకాలన్నింటినీ చూస్తూ ఊరుకోవడం చాలా పొరపాటు. తప్పు చేసే వాళ్ళను మందలించాల్సినటువంటి బాధ్యత, తప్పు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ జిల్లాలో పోలీస్ అధికారిగా మీకుంది. కానీ మిమ్మల్ని సైలెంట్గా పక్కన పెట్టించుకొని ఇక్కడ ఈ అధికార పార్టీకి తొత్తులైనటువంటి పై అధికారులు కూర్చొని పెత్తనం చెలాయించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి మీ యొక్క పవర్ మీరు చూపించండి. రాజ్యాంగబద్ధంగా ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక ఎస్పీగా మీరు ఏదైతే వ్యవహారం చేయాలో మీరు ఇక్కడికి వచ్చి దాన్ని చేపించాలని చెప్పి సహృదయంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం, నేను ఈరోజు డీజీపీ గారికి ఈ పత్రికా సమావేశం ద్వారా నేను అభ్యర్థిస్తున్నా, నా మీదికి దాడి జరగబోతున్నట్టు నాకు స్పష్టంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారానే నాకు ఒక వర్తమానం అందింది. నేను నిరాయుధుణ్ణి, నన్ను కాపాల్సినటువంటి బాధ్యత పోలీసులది. ఇన్ కేస్ మీరు కాపాడలేకపోతే మీకు చేతనైతే నన్ను కాపాడండి, నా మీద జరగకుండా చూడండి. ఇన్ కేస్ జరగకుండా పోతే నా మీద జరగబోయేటువంటి దాడి స్పాన్సర్డ్ బై ఈ రాష్ట్ర ప్రభుత్వం, లోకేష్ అండ్ బీటెక్ రవి. నాకేమైనా జరిగినా సుమోటోగా లోకేష్ను, బీటెక్ రవిని పెట్టి సిబిఐ ద్వారా విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడటువంటి పోలీసుల ద్వారా న్యాయం జరిగేటువంటి పరిస్థితులు లేవు. ఈడ పోలీసులు కాదు, పచ్చకండవాళ్ళు వేసుకొని తిరుగుతాంటారు. ఇక్కడటువంటి డిఎస్పీ కానీ, ఇక్కడటువంటి రూరల్ సిఐ కానీ, ఇక్కడటువంటి డిఐజీ కానీ వాళ్ళకి పెత్తనం ఇచ్చినారు. నిజాయితీ పట్ల అధికారులంతా పక్కన కూర్చొని ఉన్నారు. వీళ్ళ వల్ల ఎటువంటి న్యాయం జరగదు. నా మీద దాడి జరిగితే, నా మీద ఏ రకమైనటువంటి జరిగినా కూడా ప్రధానంగా ఈ రాష్ట్రంలో చెప్పి ఒక పల్లెకు మాకు సంబంధించినటువంటి కొంతమంది ఇళ్లకు పోయి వాళ్ళతో ఎలక్షన్ గురించి మాట్లాడి తిరిగి వస్తుండగా దారి కాచి ఏ రకంగా అయితే బందిపోట్లు పూర్వం దాడి చేస్తున్నారో ఆ రకంగా దాడి చేసి గాయపరచడం జరిగింది, హత్యాయత్నం చేయడం జరిగింది. కానీ దౌర్భాగ్యం ఏదైందంటే ఒక పక్క దాడి చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు ఇచ్చినటువంటి దాడి ఎవరైతే చేశారో వాళ్ళు కూర్చొని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టడము, ఆ కేసును నమోదు చేయడం జరిగింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఒకటి ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయాలి. దాని తదనంతరం స్థానికంగా ఎవరైతే న్యాయం చేయాలనో, ఎవరైతే ఇక్కడటువంటి ప్రజలకు రక్షణ కల్పించాలనో ఆ పోలీస్ అధికారులు, ముఖ్యంగా ఒక డిఐజీ స్థాయి ఉన్నటువంటి అధికారి కూర్చొని అతను మాట్లాడినటువంటి భాష